నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. కొత్త ట్రాఫిక్ చట్టం అన్నమాట. అలాగే ట్రాఫిక్ చట్టంలోని కొన్ని కీలకమైన విషయాలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారి ఒకరైతే వెల్లడించడం జరిగింది. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పదే పదే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కువైట్ దేశం నుంచి పరిపాలనా పరంగా దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. వివరాలేకి వెళితే కువైట్ యూనిఫైడ్ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ కమిటీ 2025 చైర్మన్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఎవరైనా సరే ప్రవాసుడు పదే పదే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో ఒకటి కంటే ఎక్కువ సార్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే అటువంటి ప్రవాసుడిని వెంటనే పరిపాలన పరంగా బహిష్కరించబడతారని చెప్పేసి వెల్లడించారు. అలాగే కోర్టులకు వెళ్లి కోర్టు బహిష్కరించదని చెప్పేసి దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారం తీసుకుంటూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాఫిక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే కువైట్ లో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కానీ ఏదైనా నేరం చేసినా కానీ అకామా లేకుండా ఉండినా సరే కానీ అలాగే ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సరే కానీ వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ సార్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కానీ అలాగే ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం లేకపోతే ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు చేయడం ఇటువంటివి జరిగితే కానీ ఒకటి కంటే ఎక్కువ సార్లు పదే పదే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కానీ అటువంటి ప్రవాసులను కోర్టుల ద్వారా కాదు పరిపాలన పరంగా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి 2025లో కొత్త చట్టం వస్తుంది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే పరిపాలనా బహిష్కరణ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సార్వభౌమ హక్కు అని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ దేశంలో ఎవరైనా సరే ప్రజా ప్రయోజనాలు పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ప్రవాసుల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించే హక్కు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఉందని చెప్పి అటువంటి వారిని కోర్టుకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.